ఫైవ్ ఇయర్స్ గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే. వైసీపీ వాళ్ళు అధికారానికి వచ్చినటువంటి గత 5 సంవత్సరాలలో ఏం చేశారని చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు దాని తాలూకాని ఇప్పుడు బయటపడుతూ ఉంటే ఇన్వెస్టిగేషన్ దాని ద్వారా అది వెళ్తే అయిపోయేదానికి వైసీపీలు వచ్చి గెలుక్కుంటున్నారు. ఏ రకంగా వీళ్ళు అసలు ఏ తప్పు చేయలేదన్నట్టు, వీళ్ళంతా పరిశుద్ధులు అన్నట్టు, కూటమి గవర్నమెంటే వాంట్ కేసులు పెడుతుంది అన్నట్టు. బట్ అక్కడ రియాలిటీ ఏంటనే విషయం వాళ్ళకే తెలుసు, తప్పు చేసినట్టు. రేపు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తేడా వచ్చిందని వీళ్ళకే తెలుసు. అయినా వీళ్ళు గెలుగుతున్న విధానం ఎలా ఉందంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రెచ్చగొట్టేలాగా ఆల్రెడీ ఏసీబీఓ సిఐడిఓ చేస్తే ఇలా కొద్దో గొప్ప ఉపశమనం లభించింది అనుకుంటే కాదు కూడదని ఈడీ సిబిఐ ఆడదాకా పట్టుకెళ్తున్నారు. ఈరోజు ఏపీ హైకోర్టులో అయ్యేదానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దాంతో అయ్యేదానికి ఇప్పుడు ఏకంగా సిబిఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి ఒకళ్ళు, స్టేట్స్ నుంచి పోలీసులు. ఇది ఎంత దూరం అంటే స్టేట్కి సంబంధించి అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రూలింగ్లో ఉన్న ఈ కొంతో గొప్ప ఎంతో కొంత మనకు సంబంధించి తేడా కనుక ఉంది అంటే మేనేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ బ్యాచ్ కానీ వాళ్ళు చేసిన పని వల్ల ఏమైంది? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ అన్నారో ట్విస్ట్ అన్నారో నాకు అర్థం కావట్లా, కానీ దేవుడు ఉన్నాడు అనిపించింది నాకు. మొన్న కొంతమంది నాస్తికులు, సెక్యులరిజం ముస్తున్నటువంటి కొంత పనికిమాలిన వాళ్ళు ఒక పోస్ట్ అనేది వైరల్ చేశారు. ఏంటి అది? ఇదిగో తిరుమల వెంకటేశ్వరం దేవుడు అంటారుగా మీరు, మరి ఆ దేవుడికి పెట్టే నైవేద్యంలో భక్తులకి ఇచ్చే ప్రసాదంలో నెయ్యి కల్తీ అయితే ఆ కల్తీ అయిన నెయ్యిలో జంతువుల అవశేషాలు అంటే చూస్తే ఎందుకున్నాడు? ఇది వాళ్ళు అడిగింది. ఒరే మూర్ఖులారా, ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి లేకపోతే వినండి. ఒక మాస్టర్ ఉన్నాడు. మాస్టర్ పిల్లలకు పాఠం చెప్పాడు, ఎగ్జామ్ పెట్టాడు. పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. మాస్టర్ ఇన్విజిలేటర్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పిల్లడు తప్పు రాశాడు, చూశాడు. రే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు చెప్తాడా? బట్ అది పరీక్ష, మనం చెప్పాల్సిన పద్ధతిగా చెప్పాం. పరీక్ష రాస్తున్నాడు వాడు, అప్పుడు వాడికి మనం ఇంకేం చెప్పకూడదు. అయిన తర్వాత కరెక్షన్ చేసి వాడు తప్పేటి అప్పుడు చెప్పాలి. అండ్ కరెక్షన్ చేసి పేపర్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అందరికీ చెప్తారు కదా వీడు చేసిన తప్పు ఏంటి అని. దెన్ అదే ఇప్పుడు చేసిన దేవుడు. చక్కగా అధికారం ఇచ్చాడు, గొప్పగా పరిపాలించుకోండి అయ్యా అన్నాడు, పాఠాలు చెప్పాడు, ఎగ్జామ్ రాసుకోండి అన్నట్టు. వీళ్ళు ఏం చేశారు? ఆ ఎగ్జామ్లో ఏం చేశారు? పరీక్షలో అడ్డదిడ్డంగా దొరికినాడు దోచుకుంటా పోయారు. ఏమైంది? ఇప్పుడు రిజల్ట్ రాబోతా ఉంది. ఏ రకంగా? ఆల్రెడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు కానీ టీటీడీఓ కానీ చెప్పాల్సింది చెప్పారు. కాదుకూడదు, వాంటెడ్ వీళ్ళు మీద నిందలేస్తున్నారు. అది కల్తీ ఆవులు, అంతేగాని కల్తీ నెయ్యి కాదు. అసలు అడ్డదిడ్డంగా ఏది పడితే చెప్తా పోయారు. చివరికి ఎక్కడ దాకా వెళ్ళారు? ఏపీ హైకోర్టులో తేలేదానికి, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా తేలేదానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జ్ గతంలో జగన్మోహన్ తరపున కేసులు వాదించిన ఆయన, లాయర్గా ఉన్నప్పుడు. నాట్ బిఫోర్ మేము చెప్పాలి, బట్ ఆయన చెప్పలేదు. ఎందుకు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ జగన్కి ఎక్కడ కూడా లింక్ లేదు, డైరెక్ట్ లింక్. సో ఉన్నారు. నెక్స్ట్ ఇంకాయన బిఆర్ గవాయ్. సో వీళ్ళిద్దరికి ఏం చేశారు? టీటీడీని అడుగున్నారు, మీరు అసలు ఏ బేస్ మీద లడ్డూలలో కల్తీ జరిగింది అండ్ నెయ్యిలో వచ్చేసి జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పారు అన్నారు. ఇదిగో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ అండి అన్నారు. ఈ నెయ్యి వాడిందా వాడందా? వాడనిది. మరి నెయ్యి వాడకుండా ఉన్న దానిలో శాంపిల్స్ మీరు పంపి దానిలో కల్తీ జరిగితే ఆల్రెడీ వాడిన దానిలో కల్తీ ఉంది మీరు ఎలా చెప్తారు? మాకు డీటెయిల్ రిపోర్టు కోర్టుకి ఇవ్వండి 3వ తారీఖు అని చెప్పేసి మనం చెప్పారు. నిన్న వచ్చేసి సోల్చో జన తుషార్ కాపూర్ ఆ పర్సన్ లేరు. దెన్ ఈ రోజు వచ్చేసి విచారణకు వచ్చింది. ఇందాక 10:30 అప్పుడు ఏం చెప్పారంటే ఇలా కాదు, ఈ లడ్డూ వ్యవహారం అన్నది మేము రాజకీయ డ్రామాగా ఉండాలని అనుకోవట్లా, పారదర్శకంగా స్వచ్ఛంగా జరగాల. అప్పుడు ఏం చేయాలా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళని అపాయింట్ చేస్తాం. అది కూడా ఎలాగా? సిబిఐ డైరెక్టర్ ఎవరు ఇప్పుడు? ప్రవీణ్ సూద్. సో ఆయన అఫీషియల్స్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు మంచి అంత మంచి వాళ్ళు ఉంటారే కానీ ద బెస్ట్ అన్నటువంటి ఇద్దరిని అపాయింట్ చేస్తారు టీంలో.
వాళ్ళిద్దరూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఏ చిన్న హోటల్ నడవాలన్నా, ఏ చిన్న మీరు ఆన్లైన్ వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా ఈ FSSAI సర్టిఫికేట్ ఉండాలి మీకు. సో అందులో నుంచి దాని యొక్క చైర్మన్ ఒక సిన్సియర్ అండ్ సీనియర్ ఆఫీసర్ ఒక వాళ్ళని అపాయింట్ చేస్తారు టెస్టింగ్ పర్పస్. వాళ్ళు ఏపీలో జరిగింది కాబట్టి ఏపీ స్టేట్ పోలీసుని ఒక ఇద్దరిని ఇవ్వండి. ఈ 5 కలిపి టీము, వీళ్ళపైన మరల పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్ ఉంటారు. ఓకే, ఇంక ప్రొసీడ్ అవ్వండి అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నిన్న పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి గతంలో వైసీపీలు దారుణంగా వేధించారు ఎవరైనా ఒక మనిషిని అంటే టీడీపీ వాళ్ళు, ఇదిగో ఈ పట్టాభి అంత దారుణంగా వేధించారు ఆయన్ని ఆయన ఫ్యామిలీని రకరకాలుగా ఆయన తట్టుకొని నిలబడ్డాడు. మన నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకొకటి వచ్చిందని అనుకున్నారు, బట్ ఇంకా ముందు ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇక నిన్న ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాడు. అందులో దిండిగల్లో ఏఆర్ డైరీ ఉంది తమిళనాడులో, అక్కడి నుంచి తిరుమలకి రావాలి, మొత్తం 500 కిలోమీటర్లు. ఈ 500 కిలోమీటర్ డిస్టెన్స్ రావడానికి హార్డ్లీ ఎంత పట్టిద్ది? 10 గంటలు. ఏది గంటకి 50 కిలోమీటర్ స్పీడ్ వస్తాయి. సరే మధ్యలో ఆగాడు అనుకుందాం 12 గంటలు, ఇంకా ఆగాడు అనుకుందాం 15 గంటలు. కానీ జూన్ 4న వే బిల్ మొత్తం రెడీ, డైరీ నుంచి బయటకు వచ్చిన లారీ అనుకుంటే తిరుమలకు చేరుకునేసరికి ఎంత? జూన్ 12, 2024, అంటే 8 రోజుల అంటూ ఆయన చెప్పింది ఉంది కదా. సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లాజిక్ అది. సింపుల్ ఏంటి? ఏఆర్ డైరీ నుంచి లారీ వస్తున్నప్పుడు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ ఆపుకోవటమో, లేదన్నప్పుడు ఎక్కడెక్కడ డైరీల దగ్గరికి వెళ్ళటమో వెళ్ళి అక్కడ నేను ఇందులో నింపుకున్నారు. అయితే అక్కడి నుంచి ఎంటీగా వచ్చి మధ్యలో ఎక్కడైనా దగ్గర ఫుల్ చేయాలి, లేదా అక్కడ కొంత ఇక్కడ కొంత అని చెప్పేసి అడ్డదిడ్డంగా మొత్తం మిక్స్ చేసుకుంటా పోవాలి. ఈ ఏఆర్ డైరీకి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించి కొన్ని బైలాస్ పెట్టున్నారు. ఒక కంపెనీ నెయ్యి సప్లై చేయాలన్నప్పుడు 1,00,000 లీటర్ల ప్రొడక్టివిటీ అన్నది వాళ్ళకి ఉండాలి, వాళ్ళ కెపాసిటీ 1,00,000 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం అది లేదు. సో అది అవసరం లేదని చెప్పేసి చెప్పున్నారు, అందుకు వాళ్ళకి వెళ్ళింది. తర్వాత టర్న్ ఓవర్ కూడా 400 కోట్లు ఏమి ఉండాలి, వీళ్ళకి 150 కోట్లు చిల్లర. ఎక్స్పీరియన్స్ కూడా 4 years 3 years ఉండాలి, దాన్ని 1.5 year తగ్గించున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే రూల్స్ అన్ని పక్కన పెట్టి ఏఆర్ డైరీకి వాంటెడ్గా అప్పచెప్పారు. ఆ ఏఆర్ డైరీకి నెయ్యి సప్లై చేసేది ఎవరు ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ బయటపడినప్పుడు ఏమైందండి? వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంప కూలిపోయినట్టేనా? అండ్ వాళ్ళ పైన ఉన్నది వచ్చేసి జగనో, ధర్మారెడ్డో, జవహర్ రెడ్డో, లేదన్నప్పుడు ఇంకెవరయ్యా ధర్మారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో, ఇంకో రెడ్డి ఎవరో ఒకళ్ళు, వీళ్ళే మొత్తం. వాళ్ళు ఎవరని తేలితే కథం అయిపోయినట్టు. ఇంకా అర్థమవుతున్నారు, త్వరలో తేలబోతుంది. అదే నాకైతే అనిపిస్తా ఉంది. గెలికి మరీ తన్నించుకోవటం, దేవుడు ఉన్నాడని టెస్ట్ పెడితే ఇదిగో దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది. సో విషయం మీకు అర్థమైంది కదా. సుప్రీంకోర్టు క్లియర్గా ఏమందంటే దీనిని రాజకీయం మేము చేయదలుచుకోవాలా, దీని మీద ఇంకా పొలిటికల్ కాంట్రవర్సీగా కామెంట్లు హడౌట్ చేయొద్దు, ఈ టీం ఏర్పాటు చేస్తాం కదా, వీళ్ళు ఇప్పుడు క్లారిటీగా రిపోర్ట్ అనేది ఇస్తారు, అప్పుడు మనం మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఐఎమ్ షూర్ వైసీపీ గుచ్చు బిగుస్తుంది. దేవుడు అనే అతను ఉన్నాడు, శ్రీవారు తిరుమల వెంకటేశ్వర స్వామి వైసీపీని పాత్ర తొక్కడానికి ఖాయమని నాకైతే అనిపిస్తా.